వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఇంకా మనకు ఈరోజు వచ్చేప్పటికి కేంద్ర ప్రభుత్వం గురించి ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఉద్యోగాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది అంటూ ఒక ప్రతిపక్ష నాయకులు విమర్శించడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఉద్యోగాల కల్పనలో కేంద్రం తీరు సరిగా లేదు. ఇక ఈ యొక్క అపోజిషన్ పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ మండిపాటు అంటూ ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా మోడీ సర్కార్ ఘోరంగా వైఫల్యమైంది. కొత్త ఉద్యోగాల సృష్టి ఇంకెప్పుడు ఉన్న ఉద్యోగాలే పోతున్నాయన్న రాహుల్. ఇక ఉద్యోగాల కల్పన విషయంలో మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఉద్యోగాల కల్పన విషయంలో మోదీ ప్రభుత్వం చాలా ఘోరంగా వ్యవహరిస్తోందని ట్విట్టర్ వేదికగా ఈయన విమర్శించడం జరిగింది. ఇక కొత్త ఉద్యోగాలను సృష్టించడంలో వ్యాపారాల విషయంలో మోదీ ప్రభుత్వం చాలా కటువుగా వ్యవహరిస్తోందని, కొత్త ఉద్యోగాలను సృష్టించాల్సింది పోయి ఉన్న ఉద్యోగాలు ఊడెట్టు వ్యవహరిస్తున్నారని ఈయన తప్పుపట్టారనమాట. ఇక స్వయం సమృద్ధి వైపు దేశ యువత చూస్తుంటే దానిపై కేంద్రం నీళ్లు చల్లుతుందని ఫైర్ అయ్యారు. ఇక క్రోనీ క్యాపిటలిజం నడుస్తోందని దేశంలో, దీనివల్ల కొంతమంది వ్యాపారవేత్తలు మాత్రమే లాభాలు గడించారని ఈయన ట్విట్టర్ వేదికగా విమర్శించడం జరిగింది. ఇవన్నీ కూడా మోడీ రూలింగ్ కరెక్ట్గా లేదు, ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇప్పుడు కాకపోతే అంటూ ఈడ విమర్శించడం జరిగిందనమాట. ఇక అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి 213 పని దినాలతో అకాడమిక్ క్యాలెండర్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. ఇది 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండరు. ఆన్లైన్ క్లాసులతో కలిపి ప్రకటించిన ప్రభుత్వం అక్టోబర్ 6-17 నుంచి దసరా సెలవులు అంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో ప్రత్యక్ష తరగతులు ప్రారంభమైన నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ను ప్రకటించిందనమాట. ఇక కేవలం 213 పని దినాలతో అకాడమిక్ క్యాలెండర్ను విద్యాశాఖ కార్యదర్శి ప్రకటించడం జరిగిందనమాట. ఆన్లైన్లో కొనసాగిన 47 రోజుల క్లాసులను కూడా అకాడమిక్ క్యాలెండర్తో జత చేస్తూ మొత్తంగా 213 దినాలతో అకాడమిక్ క్యాలెండర్ను ప్రభుత్వం ప్రకటించిందనమాట. ఇక 2021-22కు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్లో భౌతికంగా క్లాసులు సెప్టెంబర్ 1న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఏప్రిల్ 23, 2022 చివరి పనిదినంగా పేర్కొన్నారన్నమాట. 47 ఆన్లైన్ క్లాసులు, 166 ప్రత్యక్ష బోధన పని దినాలతో కలిపి 213 టోటల్ వర్కింగ్ డేస్ అనమాట. ఇక ఏప్రిల్ 24 వచ్చేప్పటికి 2022 నుంచి జూన్ 12, 2022 వరకు వేసవి హాలిడేస్, సమ్మర్ హాలిడేస్ అనమాట ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. ఇక 10th క్లాస్ సిలబస్కి సంబంధించి కానివ్వండి, 9th క్లాస్కి సంబంధించి, ఇక అదేవిధంగా మార్చి నెలలో సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ సంబంధించి కానీ ఇక్కడ అన్నీ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీదుగా 2022 నుంచి ఏప్రిల్ 18, 2022 వరకు నిర్వహించాలని, 10th ఎవరైతే ఉన్నారో ఇంకా విద్యార్థులకు ఫిబ్రవరి 28 లోపు ఫ్రీ ఫైనల్ పరీక్ష నిర్వహించాలంటూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక మార్చి, ఏప్రిల్లో 2022 వార్షిక పరీక్షలు నిర్వహించాలని అకాడమిక్ క్యాలెండర్లో కూడా కోరిక ఉండడం జరిగిందనమాట. ఇక ఏప్రిల్లో 15 రోజులు పని దినాలు ఉంటాయని అకాడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేశారు. సో ఇవన్నీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాల కల్పనలో ఘోరంగా విఫలమైందంటూ మనకి ఇక్కడ ఆర్టికల్స్ రావడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.